ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే గురువులు అనగా విద్యార్థులు వ్యక్తిత్వ నిర్మాణకర్తలు అనే అంశంపై బచ్చల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవన్లో రాజయోగి బ్రహ్మకుమారి మంజునాథ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది టీచర్లు, లెక్చరర్లు పాల్గొని విద్యార్థులకు ఏ విధంగా భౌతికంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా బలవంతులుగా, ఆరోగ్యవంతంగా ఉండేలా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీకే మాధవి, బీకే రేవతి, భవన దాతలు టి మునికృష్ణయ్య మరియు అనేక మంది లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొని ఈ కార్యక్రమంలో అనేక అంశాలపై చర్చించారు. మనమందరం కూడా ఒక 25 సంవత్సరాలు షీ ఈస్ ఓం శాంతి. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ ఈశ్వరి ఆహ్వానం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరపున 3 days నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ బెంగళూరు నుంచి మంజునాథ్ గారు మోటివేషనల్ స్పీకర్ అన్నమాట, అన్నయ్య గారు వచ్చారు. మార్నింగ్ అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక రహస్యం గురించి క్లాస్ చేశారనమాట. 5, 6, 7 ఈ విధంగా అన్నయ్య గారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రావాలి, పట్టణంలో వాళ్ళందరూ. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ టీచర్స్ కోసం క్లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. టీచర్స్ అంటేనే విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణకర్తలు అని చెప్పేసి ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతుంది. ఒక 100 members టీచర్స్ దాకా వచ్చారు. కాలేజ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, చాలామంది 100 members వచ్చారు. రేపు మరలా మార్నింగ్ ఉంది అన్నమాట. వ్యాపారంలో హ్యాపీగా ఎలా ఉండాలి, వ్యాపారం చేస్తూ మనం ఆనందంగా ఎలా హ్యాపీగా చెయ్యాలి అనే దాని గురించి అన్నయ్య క్లాస్ ఉంది. మార్నింగ్ 7 to 8 ప్రతి ఒక్కరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. 7వ తారీఖు మరలా మనకి ప్రోగ్రాం ఉంది. 8 to 9 మార్నింగ్ 8 గంటల నుంచి 9 గంటల వరకు. వృద్ధాప్యం అంటే స్వర్ణిమ ఒక అవకాశం. ఎందుకంటే మనం వృద్ధాప్యం అనగానే మనిషి ముందు తనకి తాను ఇన్ఫీరియారిటీ అనిపిస్తుంది అనమాట. నేను వృద్ధుని అయిపోయి నేనేం చేయలేను అని ఒక రకంగా నేనేం చేయలేను అన్నటువంటి ఇన్ఫీరియారిటీలోకి రాకుండా వృద్ధాప్యం అనేది ఒక స్వర్ణిమ జీవితం ఎలా అనే దాని గురించి అన్నయ్య గారు 7th day అంటే 7th మార్నింగ్ క్లాస్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. 7th ఈవినింగ్ కూడా ఉంది అనమాట. 7 to 8 నైటు. కుటుంబ జీవితాన్ని సంతోషంగా ఎలా గడపాలి, ఎందుకంటే ఇప్పుడు జీవితంలో కుటుంబాలు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. సంతోషంగా మన జీవితాన్ని ఎలా గడపాలి, ఎందుకంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే అన్ని రోగాలకి మూల కారణం హ్యాపీ హార్మోన్స్ లేవంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ అంటే మనం సినిమా చూసో ఏదో పిక్చర్ చూసే వచ్చే హ్యాపీ హార్మోన్స్ కాదు, మానసిక హ్యాపీనెస్ ఉండాలన్నమాట. ఆత్మ యొక్క హ్యాపీనెస్ ఉండాలి. ఎట్లా ఆత్మ లేక మనసు హ్యాపీగా ఎలా ఉండాలి దాని గురించి అన్నయ్య క్లాస్ చేస్తారనమాట. దీనిలో ప్రతి ఒక్కరూ ఒంగోలు పౌరులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని, ఒక బంగారు అవకాశాన్ని, వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకునేటటువంటి మంచి క్లాసెస్ చేస్తున్నారనమాట. అన్నయ్య అద్భుతంగా ఉంటున్నాయి. అసలు మన జీవితంలో మనమే చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. మొన్న మార్నింగ్ అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక రహస్యం గురించి చెప్తే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత గొప్ప రహస్యం ఉందా అయ్యప్ప స్వామి గురించి అని చెప్పేసి అన్నయ్య చాలా బాగా క్లాస్ చేశారు. కాబట్టి 3 రోజులు అందరూ రండి, వచ్చి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం వారు మన టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా బచ్చల బాలయ్య గారి యొక్క ధార్మిక భవనంలో పైన 1st floor జరుగుతుందన్నమాట. అందరూ రండి. ఓం శాంతి.